ప్రజెంట్ వచ్చేసి మనం కాట్రా రైల్వే స్టేషన్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం శ్రీనగర్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి శ్రీనగర్ 275 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి రీసెంట్ గానే మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చరిత్రాత్మక వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. దానిలో మనం ప్రయాణించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. కాశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కాశ్మీర్ భారత్ లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదాపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. దీని ద్వారా మనము కాశ్మీర్కి సులువుగా వెళ్లడం జరుగుతుంది. టైం కూడా చాలా సేవ్ కావడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఎన్నో టన్నెలు, ఎన్నో బ్రిడ్జులు కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇప్పుడేమో వందే భారత్ ట్రైన్ తీసుకొని కిందికి వెళ్ళడం జరుగుతుంది. సో మనం వచ్చేసి ఇక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళడం జరుగుతుంది మనము. సో ఇది వచ్చేసి వందే భారత్, ఇది వచ్చేసి ఎక్సలేటర్, మాతాదేవి వైష్ణవదేవి రూట్స్. సో ఇక్కడ ఎక్సలేటర్తో కిందికి దిగడం జరుగుతుంది మనం. ఇదంతా మా గ్యాంగ్. సో కిందికి దిగడం జరుగుతుంది. మనకి ఇక్కడ వందే భారత్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంది. టోటల్ వచ్చేసి చాలా చెకింగ్ ఉంది మనకు. ఇక్కడ చెకింగ్ చేసి టోటల్గా అన్ని బ్యాగ్స్ అని చెక్ చేసి మనం వందే భారత్లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది మనకు. సో మీకు ఇదంతా కనబడుతుంది రైల్వే స్టేషన్ కాట్రా రైల్వే స్టేషన్. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మనకు ఆగింది. సో మీరు ఎక్కడ వెళ్ళినా కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచే రావాలి ఈ వందే భారత్కి. టోటల్ మిగతా అన్ని క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ టికెట్స్ ఉంటేనే అలౌట్ చేయడం జరిగింది. సో అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. ఇది వచ్చేసి వందే భారత్ వచ్చేసింది, మనం ట్రైన్ ఎక్కాల్సింది. సో శ్రీనగర్ ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ వచ్చేసింది వందే భారత్. బయట నుంచి వ్యూ అండి. లోపలికి వచ్చిన తర్వాత గూగుల్ సెల్ఫీ ఉంది. మనకు వచ్చేసి వందే భారత్ వచ్చేసి శ్రీనగర్ వెళ్తుంది. లోపల వచ్చేసి మన వ్యూ ఎలా ఉందో చూద్దాం. సీట్స్ వచ్చేసి ఇది వచ్చేసి లోపల టోటల్ ఏసీ. సో మాకు వచ్చేసి వీళ్ళంతా ఆల్మోస్ట్ అమర్నాథ్ యాత్ర వెళ్ళేటోళ్ళే. సో బ్యాగ్ ఇక్కడ నుంచి వచ్చేసి మా ఫ్రెండ్స్ సీను అండ్ మహేందర్ వచ్చేసి మనోడు. సో ఆల్మోస్ట్ 8-10కి స్టార్ట్ కావచ్చు. వాళ్ళ డిస్ప్లేలో కూడా కనబడుతుంది మనకు. సో మాకు వచ్చేసి ఈ కర్నూలు సీట్ రావడం జరిగింది వందే భారత్. ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ అండి. ఇది వచ్చేసి వందే భారత్. మాకు వచ్చేసి సీటు డిక్లేర్ చేయడం అనేది ఇది ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 8:10కి వెళ్ళి మనకు 11:08కి రీచ్ కావడం జరుగుతుంది శ్రీనగర్లో. చూద్దాం, దాదాపు అయినా అని 2.5 hours జర్నీ ఉండడం జరుగుతుంది. టోటల్ మేము వచ్చేసి 6 మెంబర్స్, బట్ ఒక అతను క్యాన్సిల్ కావడం జరిగింది మనకు. సో ఇవి వచ్చేసి సీట్ నంబర్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇప్పుడు మనం వచ్చేసి వందే భారత్ ట్రైన్ ఎక్కడం జరిగింది. బహుశా ఇది ఎక్కడము తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ డిస్టిక్ నుంచి మేము మొదటి వ్యక్తులుగా భావిస్తున్నాము. ఎందుకంటే రీసెంట్లీగా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు, ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జి ఈఫిల్ టవర్ కన్నా పట్టుకుని విక్రమార్కుని లెక్క సాధించి కట్టడం జరిగింది. ఈ మొత్తం వచ్చేసి 947 బ్రిడ్జిలు ఉన్నాయి. లాస్ట్ బ్రిడ్జ్ వచ్చేసి చీనా బ్రిడ్జ్ 97 వరకు టన్నెల్ ఉన్నాయి. సో బహుశా వందే భారత్ ట్రైన్ మొత్తం వచ్చేసి మనకు బ్రిడ్జి పైన టన్నెల్ పైన వెళ్ళడం జరుగుతుంది. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి నిజామాబాద్ జిల్లాలో మేము 5 మిత్రులు రావడం జరిగింది. మేమే మొదటి వ్యక్తులుగా నిజామాబాద్ నుంచి రావడము. I feel very proud because of Narendra Modi recently opened world longest bridge. Very proud. Jai Bharat, Jai India, Jai Modi. సో దీని ఉద్దేశం ఏంటంటే మనకు ఇక్కడ కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి కూడా మనకు
టైం కూడా చాలా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు వెళ్ళడానికి కూడా మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఈ రూట్ మనకు వెళ్ళడం వల్ల, ఈ రూట్ వల్ల మనకు ఎంతో కొంత ఒక 5 to 6 hours సేవ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు హైయెస్ట్ బ్రిడ్జ్ కూడా మనకి మధ్యలో ఏర్పడడం ఉంది. దాన్ని కూడా మనము షూట్ చేయడం జరుగుతుంది. అందరం కలిసి ఈ ట్రైన్లో వెళ్ళడం, అది కూడా అమరనాథ యాత్ర ఈ ట్రైన్లో వెళ్ళడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ అని కొట్టండి. మీకు ఇలాంటి వీడియోస్ ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మిస్ కాకండి. డోంట్ గో అవే. సో మనకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి భయభ్రాంతులు చెందకండి. ఫుల్ సెక్యూరిటీ రావచ్చు, ఎలాంటి ఏం లేదు, ఫుల్ సేఫ్టీ ఉంది మనకు కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన మన తెలుగు అమ్మాయి ఇంజనీరు ప్లాన్ వేయడం. ఓకేనా, మీరు తెలుగు పీపుల్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, రెండో తెలంగాణ, ఆంధ్ర, అదే బ్రిడ్జ్ బ్యాన్ నుంచి మేము వెళ్ళడం కూడా జరుగుతుంది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నరేంద్ర మోడీజీ. సో అండ్ కాశ్మీర్ అండ్ జమ్మూకి కనెక్టింగ్ చైనా బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది. సో అదే బ్రిడ్జ్ పై నుంచి మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. సో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో రైట్ స్కై బాయ్. జై భారత్. So 101%. జై భారత్, జై ఇండియా. జై ఇండియా. సో ప్రజెంట్ మనం వచ్చేసి వైష్ణోదేవి నుంచి మూవ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్టేషన్ వ్యూ మనకు కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఎలా ఉంది ఏందన్నది కనబడుతుంది. మన ట్రైన్ వేసి వచ్చి అందరు కూర్చోవడం జరిగింది. ఇక్కడ మనకు స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే వెదర్ మాత్రము హాట్గానే ఉంది. సో క్లౌడ్స్ మాత్రం కనబడుతున్న పైన. సో వెదర్ మాత్రం బాగానే ఉంది మనకు. సో ఫుల్ సేఫ్టీ మీకు ఈ వీడియోలో కూడా కనబడుతుంది. మనకు ఎంతమంది ఉన్నారు కమెంటర్స్. ఇక్కడ మనకి ఇప్పుడే ఇప్పుడు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈ బోర్డర్ అనుకుంటా, చాయ్ వాళ్ళ బోర్డరే. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం కూడా జరిగింది మనకు. आप इस समय विश्व के सबसे ऊंचे रेलवे आर्च ब्रिज चिनाब ब्रिज के ऊपर से यात्रा कर रहे हैं, जिसकी ऊंचाई 359 मीटर है। यह पेरिस के प्रसिद्ध एफिल टावर से भी ऊंचा है। यह और सामर्थ्य का भी प्रतीक है। हमें गर्व है कि यह ब्रिज पूरे विश्व में भारतीय इंजीनियरिंग की उत्कृष्टता को दर्शाता है। आप सभी अपनी गौरवशाली यात्रा वृत्तांत हमारे साथ साझा करें। ఇదేనా? స్పీడ్ కూడా కనబడుతుంది. ట్రైన్ వచ్చేసి మనకు వచ్చేసి 80-78 km/h. టైం కూడా ఎంత అవుతుందో చూడు. ఇక్కడ మీకు మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. టన్నెల్ మనకు ఇలా ప్రతి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది డిస్ప్లేలో కూడా మనకు. సో ఇప్పుడే మనకు వందే భారత్లో టిఫిన్ కూడా రావడం జరిగింది. సో మనకు వచ్చేసి ఇది ఒకటి. సో అలా ఇది వచ్చేసి మనకు ఉప్మా అనుకుంటా, మేబీ ఉప్మానే రైట్.
చేపట్టాము. ఉప్మా ఒకటి, వడ లాంటివి ఒకటి ఓపెన్ చేయగానే ఇక వేడి ఉన్నది తెలుసు. ఉప్మా మాత్రము చాలా టేస్టీగా ఉన్నది. అందులో క్యారెట్, గ్రీన్ బటానీ వేశారు. ఇసు మాత్రం ఏమన్నాయా కాదబ్బా, ఇండ్లు మాత్రం భలే ఉన్నాయి కదబ్బా. చూడండి ఇల్లు ఎంత పైన ఉన్నాయి, టాప్ పొజిషన్స్ లో కూడా ఉన్నాయి మనకి. ఎస్కేప్ టన్నల్. టన్నల్ ఇస్ టన్నల్ 7 కిలోమీటర్స్ అంటే ఒక్క టన్నల్. వాష్రూమ్ ఎవరు ఉన్నట్టున్నారు, వెయిట్ చేద్దాం.
ఫైనల్గా మనము జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ రీచ్ కావడం జరిగింది. మీకు కనబడుతుంది, ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వ్యూ వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వచ్చేసి శ్రీనగర్ రైల్వే స్టేషన్ వ్యూ అండి. నుంచి మనం బయటకు వెళ్ళడం జరుగుతుంది. మనము బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ మే బి ఆఫ్ ద శ్రీనగర్ రీచ్. సో ఇది వచ్చేసి స్టేషన్. మనం ఇప్పుడు వచ్చిన వందే భారత్ ట్రైన్ వచ్చేసి శ్రీనగర్. వచ్చేసి శ్రీనగర్ రైల్వే స్టేషన్. వచ్చేసి ఫ్రంట్ వ్యూ కనబడుతుంది మీకు స్టేషన్కి. సో మనకు కూడా ఇక్కడ ఎక్సలేటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఫీల్ టు ప్రౌడ్ మన ఇండియన్ ఫ్లాగ్. భారత్ మాతా కీ జై. ద ఫైనలీ రీచ్ టు శ్రీనగర్. వచ్చేసి శ్రీనగర్ మీకు క్యాబ్స్. సో ఇక్కడ నుంచి మనకు బాల్ట్ ఉంటుందో చూడాలి. స్టేషన్ వ్యూ శ్రీనగర్. ఫైనల్గా మనం బయటకు ఎగ్జిట్ కావడం జరుగుతుంది. ఇది స్టేషన్ వ్యూ. విచ్ యూ వాంట్ టు స్టేషన్ బయటకు వెళ్ళడం జరుగుతుంది. చిన్న స్థానం. సో వచ్చేసి స్టేషన్. ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా మనకు సజెషన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి బేస్ క్యాంప్ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి.